వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మాతాశ్రీ ఆశ్రమంలోకి వెళ్ళిన జగదాత్రి రమ్యని గుర్తు పట్టేస్తారు రౌడీలు. మాతాశ్రీకి నిజం చెప్పడంతో మాతాశ్రీ ఒక ప్లాన్ వేస్తుంది. భక్తులతోనే జగదాత్రి కేదార్ రమ్యని ఎలాగైనా ఈ ఆశ్రమంలోనే మట్టుబెట్టాలని అతిపెద్ద ప్లాన్ వేస్తుంది. కానీ జేడీకేడి దానికంటే పెద్ద ప్లాను ఆల్రెడీ వేసేశారు. మాతాశ్రీ అలియాస్ యాదమ్మ అంతు ఖచ్చితంగా ఇప్పుడు చూడబోతున్నారు. అలాగే యాదమ్మ గుర్తుపట్టి, చూడండి భక్తులారా, మీ అందరినీ ధనవంతులు చేయాలని నేను ఇక్కడ ఆశ్రమం పెట్టి అలాగే తక్కువ రేటుకి మీ బంగారం ఇవ్వాలనుకుంటున్నాను. కానీ కొంతమంది ఈ ఆశ్రమంపై కన్నేసి ఈ ఆశ్రమంలో ఉన్న ఎవరిని ఇక బ్రతకనివ్వకుండా ఇక్కడ ఉన్నారు. వాళ్ళెవరో గుర్తుపట్టి వాళ్ళని చంపేయండి అని అంటారు. అవునా, మేము మధ్యతరగతి వాళ్ళం, మాకు తక్కువగా రేటు గోల్డ్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చూస్తే ఇలాంటి వారు ఈ ఆశ్రమంపై కన్ను వేస్తారా అని చెప్పి అక్కడున్న మధ్యతరగతి వాళ్ళంతా ఇక మాతాశ్రీ మాటలు విని జగదాత్రి రమ్య దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో కేదార్ అంతకుముందు ఒక ఆమెని కొడుతూ ఉంటారు కదా, తన్ని అక్కడికి తీసుకువస్తారు. ఆగండి, ఈ మాతాశ్రీ చెప్పిందంతా అబద్ధం అని అంటారు. ఇక ఒక్కసారిగా ఆ మధ్యతరగతి మనుషులంతా షాక్ అవుతారు. నేను మీలాగే ఇగో ఈవిడ మాటలు విని ఇక్కడికి వచ్చాను. ఇలాగే ఫస్టు 20,000కి 10,000కి బంగారం ఇచ్చింది, తరువాత స్మగ్లింగ్ అంటే డ్రగ్స్ మనతో చేయిస్తుంది. ఇది పెద్ద హంతకురాలు. అలాగే దీనివల్ల 3 ఆడవాళ్ళు ప్రాణాలు పోయాయి. ఇదిగో వీళ్ళు మనల్ని కాపాడడానికి వచ్చిన మనుషులు అని చెప్పి అంటూ ఉంటుంది. నీకు వీళ్ళు నేర్పించారా అనగానే ఇంతలో పోలీసులంతా ఆశ్రమం చుట్టూ రౌండ్ వేస్తారు. ఇక మీడియా కూడా వస్తుంది. ఇక అసలు నిజాల్ని జేడీకేడి వాళ్ళ డ్రెస్సుల్లోకి వచ్చి బయటికి వస్తారు. యాదమ్మని ఈడ్చుకొచ్చి, చూడు, నువ్వు ఇంత కాలాంతకురాలు అవుతావని అనుకోలేదు. నీ ఆశ్రమంలో ఎలాంటి అన్లీగల్ పనులు, లీగల్ కాని పనులు ఇలా చేస్తూ మధ్యతరగతి అమ్మాయిలని మోసం చేయడానికి నీకు ఎన్ని గుండెలు? ఈ జేడీకేడినే వాళ్ళతో నువ్వు చంపిస్తావా? ఇప్పుడు చూడు, నీ భక్తులే నిన్ను ఎలా తన్ని స్టేషన్కి తీసుకొస్తారు అనగానే జేడీ అనగానే ఛీ, ఒక ఆడదానివై ఉండి తోటి ఆడవాళ్ళకి సహాయం చేస్తానని ఆశ్రమం పెట్టి వాళ్ళకి ఆశ చూపించి ఇలా వాళ్ళ ప్రాణాలు తీస్తావా అని చెప్పి ఇక జేడీకేడి ఆ 3 యువతులు ఎలా చనిపోయారు, అలాగే ఆశ్రమంలో అసలు కథ అంటే బంగారం ఆశ చూపి తక్కువ రేటుకిచ్చి తర్వాత వాళ్ళు చెప్పిన మాట వినకపోతే, ఇక డ్రగ్స్ సప్లై చేయకపోతే వాళ్ళని చితక్కొట్టి ఆఖరికి హిప్నాటైజన్ చేసి వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకునేటట్టు చేసిన ఈ మాతాశ్రీ దయామయి అలియాస్ యాదమ్మ అని చెప్పి ఇక టీవీలో అందరి ముందు ఇక అనౌన్స్మెంట్ చేస్తూ ఇక ఇటువైపు టీవీ మీడియాకు కూడా చెప్తూ ఉంటారు. ఇక అక్కడున్న భక్తులంతా యాదమ్మని ఈడ్చికెళ్ళి జైల్లో వేస్తారు. ఇక యాదమ్మ, చూడు జేడి, మీరు నా అంత చూడ్డం కాదు, నేను త్వరలోనే బయటకు వస్తాను అని చెప్పి అంటుంది. ఛీ, నీ వయసు అయిపోయింది, ఈ జైల్లోనే నువ్వు ఖచ్చితంగా సమాప్తమవుతావు. పద జేడి, నిజంగా ఇలాంటి వాళ్ళని మధ్యతరగతి వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు అని చెప్పి ఇక జేడీకేడి ఈ యాదమ్మ అలియాస్ మాతాశ్రీ అంత చూసి ప్రశాంతంగా ఇంటికి చేరుకుంటారు. ఇది ఇలా ఉండగా సోనీ విషయంలో ఇక నిషిక అలాగే యువరాజ్ పెద్ద గొడవే జరుగుతుంది. ఇక అక్కడ కరెక్ట్గా ఆఫీస్లోనే పంచాయతీ మొదలవడంతో నిషి చాలా కోపంగా ఇంటికి చేరుకుంటుంది. వైజయంతికి జరిగిన విషయమంతా చెప్పడంతో ఇక వైజయంతి, అమ్మి చూసావా, అక్కడ ఉన్న ఆ సోనీ మన యువరాజ్కి అనగానే, పిన్ని, నేను ఆఫీస్ నుండే వచ్చాను. నిషి, ఏంటిది, ఇంట్లో ఏది పడితే అది వాగినా పర్వాలేదు, యువరాజ్ తప్పు చేశాడు. సోనీని కొట్టినందువల్ల నిజం చెప్పాలంటే తనకి సారీ చెప్పాడు. తనతో ఒక్క పూట లంచ్ చేస్తే ఏముంది అనగానే, ఏముంది వదినా, నువ్వు కూడా గాలికి భర్తను వదిలేసినట్టు నేను వదలను అనగానే ఇక జగదాత్రి కేదార్ అప్పుడే ఇక కేసుని డీల్ చేసుకొని మామూలుగా చీర కట్టుకొని వచ్చి నిషి చెంప పగలగొడుతుంది.
ఛీ, వదిన్ని అంత మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది అనగానే, ఏయ్ మర్యాదగా ఉండదు, నా చెంప పగలగొడతావా అనగానే, చెంప పగలగొట్టడం కాదు, తోలు తీసేస్తాను, వదినికి క్షమాపణ చెప్పు అనగానే ఇంతలో సుధాకర్ వస్తారు. చూడమ్మా, ఆఫీస్లో నువ్వు ఎంత పంచాయతీ చేసింది అన్నది ఇప్పుడే కౌశికి వచ్చి చెప్పింది. ఆఫీస్ అన్నాక అక్కడ ఆడవాళ్ళతో ఖచ్చితంగా చాలా అంటే చాలా పనులు ఉంటాయి. దానివల్ల మీ అనుమానాలతో అందరినీ అనుమానించద్దు అనగానే, అబ్బో చెప్పొచ్చావు నువ్వు అనగానే, నోర్ముయ్, కోడలికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఆ రోజు ఇంటికొచ్చిన ఆ అమ్మాయిని తరిమి కొట్టింది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి మరి అక్కడ ఏదో ఫైల్ విషయంలో ఏదో చిన్న అభిప్రాయం వచ్చి పోలీలే సారీ చెప్పాడు. ఇంటికొచ్చి ఇంత పెద్ద రచ్చ చేయాలా అనగానే, చూడు నిషి, ఒకటి మాత్రం నిజం, నీ గొడవ ఎప్పుడూ ఇంట్లో పెడతావు. నీది నువ్వు సరిదిద్దుకోలేక వదిన బ్రతుకుని ఎందుకు లాగుతున్నావు అనగానే, చూడు, ఇక్కడ ఆవిడ చేసేది నేను చేసేదేమీ లేదు. అత్తయ్య, యువరాజ్తో ఖచ్చితంగా ఆ సోని ఏదో ఒక రకంగా ముడిపడేటట్టు ఉంది. తన్ని ఆఫీస్ నుండి వెళ్ళగొట్టాల్సిందే. లేకపోతే అనగానే, లేకపోతే ఏం చేస్తావు నిషి అని అంటుంది కౌశికి. వదిన, మీరు నమ్మి యువరాజుకి పోస్ట్ ఇచ్చారు. ఆ పోస్టు అనగానే, సోని అక్కడే ఉంటుంది, యువరాజే ఇంట్లో ఉంటాడు. ఎందుకంటే నీ భర్తని నువ్వే 3 పూటలా ఇక్కడే కూర్చోపెట్టి తన్ని కాపలా ఉండి జాగ్రత్తగా చూసుకోనిషి. ఇలా చిల్లరగా మాట్లాడితే ఇంకొకసారి నిన్ను యువరాజ్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అని చెప్పి కౌశికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక అమ్మో, ఈ అమ్మి నోరు వల్ల కౌశిక్ కోపం వచ్చింది అనగానే, చూసావా నిషి, వదిన ఎప్పుడు బయటికి గెంటేస్తాను అనదు. ఎవరైనా వెళ్ళిపోతే ఆపడానికి ట్రై చేస్తుంది. ఇంకొకసారి యువరాజు వల్ల నువ్వు మానసిక బాధ పడుతున్నావు, అనవసరమైన అపార్థాలు తీసుకుంటున్నావు. అయినా ఆ సోని ఏం తప్పు చేసింది అన్నది తెలుసుకోలేకపోయావా అనగానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక జగదాత్రి కేదార్ వంటగదిలోకి వచ్చి, ఎందుకు నిషి ఇంత కోపంగా ఉంది, పైగా ఆ సోని విషయంలో చాలా టెన్షన్ పడుతుంది, నిషి టెన్షన్లో ఏమైనా అర్థముందా అని అంటుంది జగదాత్రి. అయ్యో దాత్రి, నిషి ఎప్పుడూ 3 కాళ్ళ మీద లేస్తుంది. నిన్న ఆఫీస్కి వెళ్ళింది, అక్కడేదో జరిగింది అనగానే, మరి ఆ సోని ఎందుకు యువరాజ్ దగ్గరే అంతగా దగ్గరగా వస్తుంది? ఏ ఆడపిల్లకైనా భార్య అనుమానిస్తూ ఉంటే ఛీ, ఎందుకు అని ఉద్యోగం మానేస్తారు అనగానే, అయ్యో అలా అనద్దు దాత్రి, ఇంట్లో పరిస్థితిని బట్టి ఆడవాళ్ళు అలా చేస్తారు. ఒకసారి ఆ సోనీని మనం కొన్ని ప్రశ్నలు వేద్దామా అని అంటుంది. సరే, రేపు వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాత్రి కేదార్. తెల్లవారుతుంది. సోని ఇక ఇంట్లోనే రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో జగదాత్రి కేదార్ సోని ఇంటికి వస్తారు. సోని ఇంట్లో కరెక్ట్గా మీనన్ పంపిన దివ్యాంక వస్తూ ఉంటుంది. సోని పక్క నవ్వుతూ, అయ్యో ఇక్కడ దాకా వచ్చారా, నేనే వచ్చేదాన్ని కదా, ఇంకాసేపట్లో ఆఫీస్కి వెళ్ళాలి అనగానే, ఇప్పుడు మనం చేసిన పని ఎక్కడి దాకా వచ్చింది, ఆ యువరాజ్ని ఆల్మోస్ట్ నీ వశం చేసుకున్నావా అనగానే, ఈరోజు రాత్రే ముహూర్తం పెట్టాను, యువరాజ్ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. చూడు దివ్యాంక, మీనను పెట్టిన మనిషిని ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా, ఇప్పటికే భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టాను. ఆ నిషికని ఖచ్చితంగా ఇంట్లో ఎవరు గౌరవం ఇవ్వరు. యువరాజు గురించి ఎంత చెప్పినా తన మాటకి వాల్యూ ఉండదు. ఎందుకంటే ముందే ప్రిపేర్ చేసేశాను. తను చెప్పినవన్నీ అబద్ధాలని, ఉట్టి అనుమానాలని. ఈ అనుమానం అనే పెనుభూతం వచ్చింది అంటే ఇక ఇంట్లో ఎవరు తన మాట నమ్మరు. ఈలోపు యువరాజుని నేను నా చేతిలో, నా గ్రిప్పులో, నా ట్రాప్లో పడేసుకుంటాను ఈరోజు రాత్రే అనగానే, థ్యాంక్ యూ సో మచ్. నీ వలలో చిక్కిన యువరాజ్తో మనం ఆఫీస్లో ప్రతి ఫైల్లో ఉన్న అమౌంట్ ఆ ఆఫీస్కి ఎటువైపు నుండి డబ్బు వస్తుందని తెలుసుకొని అటువైపు నుండి లాగేయాలి. కౌశికి పరువు ఖచ్చితంగా పోగొట్టేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది దివ్యాంక. ఇదంతా దొంగచాటుగా విన్నా ఇక జగదాత్రి కేదార్ షాక్ అవుతారు. ఓ కేదార్, తను మీనన్ మనిషి. ఇప్పుడు వదినిపై, నిషిపై, ఇద్దరిపై వాళ్ళు కోపంతో ఇలా టార్గెట్ చేశారు. యువరాజుని వశపరుచుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం అనగానే,
ఇక్కడికొచ్చి మంచి పని అయింది. అందుకే నిషికి అంత కోపం వచ్చింది అనగానే, మీ చెల్లి నిషికి నీ మీద కూడా కోపమే. సర్లే, ఇప్పుడు నా తమ్ముడు, నీ చెల్లి ఇద్దరూ మనం అంటే ఇష్టముండదు. కానీ వాళ్ళిద్దరినీ ముంచడానికి ఇక్కడ ఇద్దరు తయారైపోయారు. అందుకే ఇక ఈరోజు ముహూర్తం పెట్టింది కదా, ఈ ముహూర్తానికే ఈవిడ గురించి కౌశికి అక్క దగ్గర, అలాగే మన నిష్క దగ్గర బట్టబయలు అయిపోతుంది. ఇలాంటి వాళ్ళని ఆదిలోనే తుంచేయాలి అని అంటూ ఉంటారు. ఇక జగదాత్రి. నైట్ అవుతుంది. వైజయంతి నిషి దగ్గరికి వస్తుంది. ఏందమ్మీ ఇలా ఉన్నావు? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా అనగానే, అత్తయ్య నాకు కోపం వస్తుంది, మీరు వెళ్ళిపోండి అనగానే, అమ్మీ మీ మామ ఏమైనా తక్కువవాడా? నిజం చెప్పాలంటే సుహాసిని పెళ్లి చేసుకొని 2 పిల్లలు తండ్రి అయ్యాడు. కానీ నన్ను ఎలా వశం చేసుకున్నాడు తెలుసా? నేను అందంగా రెడీ అయ్యి ఇక సుహాసిని విషయంలో ముందే జాగ్రత్త పడ్డాను కాబట్టి నా వెనకొచ్చాడు. ఇప్పుడు కూడా చిలకమ్మతో ఏదో చెయ్యాలనుకుంటాడు. కానీ మనం ఊరుకోం కదా. నువ్విలా కోపంతో ఉంటే అబ్బోడు కూడా కోపంగా ఉంటాడు. అబ్బోడు వైపుకు వెళ్లకుండా ఉండాలి అంటే నువ్వు నీ మాయలో తిప్పుకోవాలి. ఈ చీర తీసి ఈ మంచి చీర కట్టుకో, ఈ పూలు పెట్టుకో అమ్మీ అనగానే, ఏంటత్తయ్యా మీ అబ్బాయిని తప్పు చేసినా ఒప్పుకోవాలా ఏంటి? నేను అందంగానే ఉంటాను కదా అనగానే, ఎంత అందంగా ఉన్నా పెళ్ళమే, బయట వాళ్ళు బయట వాళ్ళే. అందుకే యువరాజ్ అబ్బోడొచ్చేపాటికి అందంగా రెడీ అవ్వు అనగానే, ఇక నిషి చాలా అందంగా రెడీ అవుతుంది. యువరాజ్ నువ్వంటే నాకు ఇష్టం, కానీ ఆ సోనీని తన వల్ల నిన్ను వేసుకోవాలని చూస్తుంది అని చెప్పి ఇక యువరాజ్తో మంచిగా ఉంటే చాలు, ఆ సోనీ పప్పులు ఉడకోలే అని చెప్పి అనుకుంటుంది నిషి. ఇక ఆఫీస్ అయిపోగానే, సార్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అని అంటుంది సోనీ. అయ్యో ఖచ్చితంగా అనగానే, నిజం చెప్పాలంటే నిషితో మీరు ఎలా ఉంటున్నారు సార్? ప్రతి చిన్న విషయానికి అనుమానిస్తుంది అనగానే, అయ్యో నిష్కకి నేనంటే చాలా ప్రాణం అని అంటారు యువరాజ్. తొక్క ప్రాణం కాదు, మీ ఇద్దరికి విడాకుల దాకా తీసుకువెళ్లే పని నేను చేస్తాను కదా అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇటువైపు సోనీ ఇక సోనీని డ్రాప్ చేయబోతూ ఉంటే, సార్ కాఫీ తాగి వెళ్ళండి అని అంటుంది. ఇక యువరాజ్ సోనీ ఇంటికి వచ్చి కాఫీ తాగాలని చూస్తూ ఉంటే, సార్ మీకు డ్రింక్ అలవాట్లేదా అని అంటుంది. అంటే ఇప్పుడు కాదు కదా, అయినా నువ్వు నా ఆఫీస్లో ఎంప్లాయీవి అనగానే, సార్ అలా అంటారు ఎందుకు? మీకు నేను డ్రింక్ ఇస్తాను, తాగండి, అలాగే చికెన్ పకోడీ కూడా చేస్తాను అని చెప్పి సోనీ ఇక యువరాజ్కి డ్రింక్ పోసి లోపలికి వెళ్తుంది. జగదాత్రి కేదార్ చూసారా, అమ్మాయిలంటే ఇలా తిప్పుకుంటారా అనగానే, మరేంటి దాత్రి నీలాగా ఉంటారా ఏంటి అనగానే, కేదార్ నోరు మూసుకో అని అంటుంది. సరే ఇప్పుడేం చేద్దాం దాత్రి అనగానే, అయ్యో ఇప్పుడంతా అమ్మాయిల గురించి మాట్లాడావు కదా, ఏం చేయాలి అనగానే, ఇదిగో రమ్యని పిలిచానులే, రమ్య వీడియో తీస్తుంది. ఇప్పుడు ఈవిడ ప్లాను అక్కడ కౌశికి అక్కకి, నిషికాకి, వైజయంతికి అందరికీ తెలియాలి. అప్పుడు దీన్ని ఉద్యోగం నుండి ఊడిపికాలి అనగానే, ముందు తను మీనన్ మనిషి అంటుంది. అచ్చం టీనాలా ఉంది కేదార్ అనగానే, టీనానే, ఎందుకంటే ఇందాకంతా అబ్జర్వ్ చేయలేదు, అది టీనానే అని అంటారు కేదార్. ఓ ఖచ్చితంగా టీనా అయితే ఇప్పుడే జైలుకి వెళ్తుందిరే అని అంటుంది జగదాత్రి. ఇక రమ్య వెనక నుండి వీడియో తీస్తుంది. పాపం యువరాజ్ డ్రింక్ చేస్తూ ఉండగానే తను తూలబోతారు. ఇంతలో ఇక సోనీ ఇప్పుడే ఇతనితో ఎన్నో ఫోటోలు వీడియోలు తీసి తనకి నేనేదో దగ్గరైపోకుండా తనే నాకు దగ్గరయ్యనట్టు చేసేయాలి అని చెప్పి ఇక అక్కడ ఫోన్తో యువరాజ్కి ముద్దు పెడుతున్నట్టు ఇలా వీడియో తీసుకుంటూ ఉంటుంది సోనీ. అవన్నీ ఇక పెన్ డ్రైవ్లో పెట్టుకొని, ఇప్పుడు చూడు రేపటి నుండి యువరాజ్ పరిస్థితి అని చెప్పి నవ్వుకుంటూ ఉండగానే డోర్ ఓపెన్ అవుతుంది. కరెక్ట్గా కౌశికి, అలాగే నిషిక, వైజయంతి డోర్ తీసుకుని లోపలికి వస్తారు. ఒక్కసారిగా సోనీ షాక్ అవుతుంది. ఇంతలో జగదాత్రి, కేదార్ కూడా లోపలికి వస్తారు. నిషి చూడు, యువరాజ్ని కావాలనే డ్రింక్ తాగిపిచ్చి తన వశం చేసుకోవాలని ఇదిగో ఈ సోనీ ఆలియాస్ టీనా పథకం వేసింది. తిను ఎవరో నాకు తెలియదు కానీ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అనగానే, అవును దినా, కావాలంటే చూడండి అని చెప్పి అనగానే,
మీనన్ మనిషి టీనా అని చెప్పి అంటుంది కౌశికి. ఇక యువరాజ్ చెడ్డవాడు కాదు నిషిక, ఇదిగో ఇలాంటి వారే తన వైపు తిప్పుకోవాలని ఇలా మాయమాటలు చెప్తారు. రమ్య రా నువ్వు అని అంటుంది. రమ్య ఇక సోనీకి బేడీలు వేస్తుంది. ఛీ, నువ్వు ఆడపిల్లవే కదా, ఎవరో డబ్బుకు ఆశపడి ఆ దివ్యాంకతో మీనా మనిషి వేయండి చేతులు కలుపుతావా? నువ్వు నీ వెనకాల దివ్యాంక ఆ మీనన్ త్వరలో జైలుకి వెళ్తారు అని అంటుంది జగదాత్రి. జగదాత్రి కేదార్ మీ ఇద్దరిని వదలను అని అంటుంది సోనీ. వెళ్ళి జైల్లో చిప్పకుడు తిను, అప్పుడు అసలైన జీవితం అంటే ఏంటో తెలుస్తుంది అని అంటుంది జగదాత్రి. ఇక జగదాత్రిని గట్టిగా కౌగిలించుకుంటుంది నిషి. జగదాత్రి, నీ విషయంలో నేను తప్పుగా ఆలోచిస్తానే, కానీ యువరాజ్ విషయంలో నువ్వు కేదార్ పాజిటివ్గా ఆలోచించారు అనగానే ఆమె వాళ్ళ ఆలోచించేదేంటి, వాళ్ళలాగా తెలిస్తే మనమే చేసేవాళ్ళం, పదరా యువరాజ్ అని చెప్పి ఇక యువరాజ్ని ఇంటికి తీసుకొస్తారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.